హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను రీసెంట్గా 2025 మోడల్ అయిన యూనికాన్ 160 బైక్ ఫుల్ రివ్యూ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. అయితే నేను ఈ లేటెస్ట్ యూనికాన్కి సంబంధించిన 2 రీల్స్ అనేవి ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. ఇన్స్టాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక రీల్కి ఏమో 4.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇంకో రీల్కి 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక రీల్ కామెంట్ సెక్షన్లో 650+ కామెంట్స్ను పోస్ట్ చేశారు, ఇంకో రీల్ కామెంట్ సెక్షన్లో 580+ కామెంట్స్ను పోస్ట్ చేశారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి టోటల్గా 1230 కామెంట్స్. టోటల్గా నేను ఈ కామెంట్స్ మొత్తం చదివాను. సో ఈ రీల్ కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది ఈ BS6 యూనికాన్ మీద వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసుకున్నారు. ఎక్కువ మంది BS6 యూనికాన్ని లైక్ చేయలేదు. ఎందుకు లైక్ చేయలేదో ఆ రీజన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కొన్ని నాకు తెలిసిన రీజన్స్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా యూనికాన్ బైక్ని యూజ్ చేస్తున్నారు. ఓల్డ్ మోడల్స్ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలానే లేటెస్ట్ BS6ని కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలానే నేను కూడా యూనికాన్ని చాలాసార్లు రైడ్ చేశాను. పర్సనల్గా నాకు కూడా యూనికాన్ అంటే ఇష్టం. సో యూనికాన్ని లైక్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓల్డ్ జనరేషన్ యూనికాన్ అంటే BS4 BS3 యూనికాన్లో 149.2cc ఇంజిన్ ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న BS6 యూనికాన్లో 162.71cc ఇంజిన్ ఉంది. పాత యూనికాన్ అనేది 150cc కేటగిరీ అనమాట. ఈ లేటెస్ట్ BS6 యూనికాన్ 160cc కేటగిరీలో ఉంది. సో హోండా వాళ్ళు పాత మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో ఇంజిన్ సీసీని అప్డేట్ చేసినా సరే BS4 BS3 యూనికాన్ బైక్లో ఉన్న ఆ రైడింగ్ ఫీల్ కానీ, ఇంజిన్ స్మూత్నెస్ కానీ, పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ BS6 యూనికాన్లో లేవు. దీనికి మెయిన్ రీజన్ BS6 నామ్స్కి తగ్గట్టు ఇంజిన్ని ట్యూన్ చేయడం వల్ల, అలానే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇవ్వడం వల్ల పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిందనమాట. చాలా మందికి ఓల్డ్ జనరేషన్ యూనికాన్ రైడింగ్ ఫీల్ అనేది ఈ లేటెస్ట్ BS6 యూనికాన్లో లేకపోవడం వల్ల ఎక్కువ మందికి నచ్చట్లేదు. నేను ఓల్డ్ మోడల్ని చాలాసార్లు రైడ్ చేశాను. ఇంజిన్ పికప్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, స్మూత్నెస్ చాలా బాగుంటుంది. ఈ లేటెస్ట్ BS6 యూనికాన్ని నేను రైడ్ చేసినప్పుడు నేను అది గమనించాను, కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. నెక్స్ట్ ఈ BS6 యూనికాన్లో మెయింటెనెన్స్ అనేది పెరిగింది. లైక్ కంపల్సరీగా ఫ్యూల్ ట్యాంక్లో పెట్రోల్ అనేది మెయింటైన్ చేయడం, సెన్సార్స్ ఎక్కువగా బైక్లో యాడ్ అవ్వడం వలన ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. పాత యూనికాన్ బైక్స్ని మ్యాక్స్ అందరూ మెకానిక్స్ రిపేర్ చేస్తారు, కానీ లేటెస్ట్ ఈ యూనికాన్స్ని అందరు హ్యాండిల్ చేయలేరు. మ్యాక్స్ అందరూ షోరూమ్కి వెళ్ళిపోమని చెప్తున్నారు. అయితే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ రిపేర్ చేస్తున్నారు, కానీ తక్కువ మంది చేస్తున్నారు అనమాట. సో ఇలాగా ఈ BS6 యూనికాన్లో ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. అలానే షోరూమ్ సర్వీస్ అనేది వీక్గా ఉండటం వల్ల అన్ని ప్లేసెస్లో కాదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే, కొన్ని ప్లేసెస్లో సర్వీస్ అనేది వీక్గా, ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా లేకపోవడం వల్ల ఎక్కువ మంది యూనికాన్ని లైక్ చేయడం మానేశారు. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ BS6 యూనికాన్ను స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్లో ఒక క్రీకి టైప్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. లిటరల్గా అది నాకు నచ్చలేదు. అదే ఓల్డ్ జనరేషన్ యూనికాన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, ఇంజిన్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా ఓల్డ్ జనరేషన్ యూనికాన్ అనేది ఈజీ టు మెయింటెనెన్స్ ఉండేది, ఇది ఒకటి మెయిన్ బెనిఫిట్. కానీ లేటెస్ట్ BS6 యూనికాన్ ఏంటంటే ఈజీ టు మెయింటెనెన్స్ లేదు, కొంతమంది బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. లైక్ బ్యాటరీ కంప్లైంట్స్ ఉన్నాయని, అలానే గేర్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఉన్నట్లుగా కామెంట్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా మిస్సింగ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టుగా చెప్పారు. అలానే ఇంకో రీజన్ ప్రైజింగ్ కూడా, ప్రైస్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ అనేది పడింది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల యూనికాన్ అనేది నచ్చట్లేదు. అయినా స్టిల్ BS6 యూనికాన్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే హోండా వాళ్ళు లేటెస్ట్గా అప్డేటెడ్ యూనికాన్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే ఆ బైక్. ఇందులో మేజర్గా కొన్ని చేంజెస్ చేశారు. లైక్ Type-C ఛార్జింగ్ పోర్ట్ని ఇవ్వడం, ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేయడం, LED హెడ్లైట్ని కూడా ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. మ్యాక్స్ ఈ కొత్త మోడల్లో ఓల్డ్ మోడల్లో ఉన్న కంప్లైంట్స్ మొత్తం రిజాల్వ్ చేసినట్లుగా మనం హోండాని బిలీవ్ చేయొచ్చు. హోండా వాళ్ళు కూడా టెక్నిక్గా ఓల్డ్ మోడల్ యూనికాన్ సోల్ అనేది పాడవకుండా ఈ లేటెస్ట్ మోడల్ యూనికాన్ని లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మెయిన్లీ యూనికాన్ బైక్ అనేది అందరికి నచ్చడానికి రీజన్ వచ్చేసి లుక్స్. చాలా మంచి క్లాసిక్ లుక్స్ ఉంటాయి. బ్లాక్ కలర్లో వెహికల్ చూడటానికి స్టన్నింగ్గా ఉంటుంది అనమాట. పర్సనల్గా నాకు బ్లాక్ కలర్లో యూనికాన్ అంటే చాలా ఇష్టం. కమ్యూటర్ సెగ్మెంట్లో మంచి మైలేజ్తో, రీజనబుల్ మెయింటెనెన్స్తో, అలానే ఫ్యామిలీకి మంచి కంఫర్టబుల్ ఇవ్వడంలో యూనికాన్ అనేది మంచిగా సక్సెస్ అయింది. సిన్స్ 20 years నుండి మన ఇండియన్ రోడ్స్ పైన యూనికాన్ బైక్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
సో ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీలో ఎవరైనా BS4 యూనికార్న్స్ తీసుకుందాం అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ఓల్డ్ మోడల్స్ అనేవి స్టాప్ అయిపోయాయి. కొత్త BS4 వెహికల్స్ కావాలనుకుంటే దొరకవు. మీరు తీసుకోవాలనుకుంటే సెకండ్స్ లోనే తీసుకోవాలి. సో మీలో ఎవరైనా కొత్త యూనికార్న్ బైక్ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి. లేదు మాకు యూనికార్న్ వద్దు, వేరే బ్రాండ్స్ లో బైక్స్ తీసుకుందాం అనుకుంటే అక్కడ కూడా మీకు BS6 బైక్స్ ఉంటాయి. సేమ్ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా లేటెస్ట్ యూనికార్న్ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి. ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ కూడా రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. లుక్స్ ఏం పాడవలేదు, ఇంకా బాగుందన్నమాట బైక్. కాబట్టి ఎవరైనా కొత్త బైక్ తీసుకోవాలనుకుంటే తీసుకొని టైం టు టైం సర్వీస్ చేయించుకొని నీట్గా కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. ఏ కంపెనీ కూడా వాళ్ళ మంచి ప్రోడక్ట్ను పాస్ చేసుకోవాలని అనుకోవు. మన ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్స్ వైజ్ కంపెనీస్ అన్ని పొల్యూషన్ తగ్గించడానికి బేసిక్స్ నామ్స్కి తగ్గట్టు ఇంజిన్స్ని డిజైన్ చేశాయి. సో వెహికల్స్ యూసేజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మన సేఫ్టీ గురించి ఆలోచించి వెహికల్స్ అన్నిటిని బేసిక్స్ నామ్స్ తగ్గట్టు డిజైన్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సో వెహికల్స్ లో ఇలాంటి చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ జరుగుతూనే ఉంటాయి. ఇవి కామనే. ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి రిజాల్వ్ అవుతూనే ఉంటాయి. మెయిన్ గా ఈ వీడియోని రికార్డ్ చేయడానికి రీజన్ వచ్చేసి కొంతమందికి అవేర్నెస్ గా అలానే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియోని రికార్డ్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.